ఓం ఆదిపరాశక్తిదేవియే నమః. రాక్షసుల బారి నుండి కాపాడమని బ్రహ్మాది దేవతలు అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది. అమ్మవారికి ఈ రాక్షసుల నుండి ఇబ్బంది పడుతున్న బాధలన్నీ విన్నవించుకున్నారు బ్రహ్మాది దేవతలు. వెంటనే పరాశక్తి దేవతలకు అభయం ఇచ్చింది. తన శరీరంలో నుంచి మరొక స్త్రీమూర్తిని సృష్టించింది. ఆమెను కౌశికి అని కీర్తించాయి ముల్లోకాలు. ఆ తరువాత పార్వతీదేవి తన శరీరాన్ని నల్లని కాటిక రంగులోకి మార్చింది. ఆమెను లోకవాసులంతా కాళిక అని స్తోత్రం చేశారు. కౌశికి పరమ సౌందర్యవతి. కాళిక కదిలితే మసి రాలుతున్నట్టు ఉంటుంది. ఇద్దరిని చూసి విస్తుపోతున్న దేవతలతో కౌశిక నిర్భయంగా ఉండండి. మీ శత్రువులను సంహరించడమే నేను చేయవలసిన పని. శుంభాదులను సంహరించి మిమ్మల్ని ఆనందపరుస్తాను చూడండి అంటూనే సింహం మీదికి ఎక్కి కాళికాను పక్కన కూర్చోబెట్టుకుని మళ్ళీ స్వర్గానికి వెళ్ళింది. అక్కడ కాళికాను ఎదురుగా వినడానికి చూడడానికి కూర్చోబెట్టి కౌశికి సంగీతం పాడడం మొదలుపెట్టింది. ప్రపంచమంతా పరవశించింది. ఆ పాట అదృశ్యంగా దేవతలంతా చూస్తూ ఉన్నారు. సరిగ్గా ఆ సమయానికే విహారానికై వచ్చిన చంద్రముండులిద్దరూ కౌశికి గానానికి ముగ్ధులై శిరసు వంచి నమస్కరించారు. చూసిన విషయమంతా శుంభుడికి చెప్పి ఆ దివ్యకాంతని ఏ విధంగానైనా ప్రయత్నించి నీ సొంతం చేసుకోమని సలహా ఇచ్చారు. చంద్రముండులు వెంటనే శుంభుడు వాసురుని పిలిచి సామదానములను ఉపయోగించి ఆ కన్యా రత్నములను తనంత తానుగా నన్ను వలచి నా వద్దకు వచ్చేటట్టుగా చేసి నా సమీపానికి తీసుకురమ్మని కౌశిక దగ్గరికి రాయబారానికి పంపించాడు సుగ్రీవాసురుడు. కౌశికి దగ్గరికి వెళ్ళి శుంభుడి కోరికను ఆమెకు చెప్పి నీ సందేహం ఏమిటో చెప్తే మా ప్రభువుకు విన్నవిస్తామన్నాడు. అవునయ్యా సుగ్రీవాసురా, నేను మీ ప్రభువు గొప్పతనము చూద్దామనే స్వయంగా వచ్చాను. స్వర్గంలో దేవతలను, భూలోకంలో మానవులను, యక్ష గంధర్వ రాక్షస జాతులనందరినూ చూశాను. చాలామంది అందగాళ్ళున్నారు. కానీ అందరూ భయంతో వణికిపోతున్నారు. నన్ను చూసి ఏమో అని కంగారు పడాను అని, కానీ వాళ్ళంతా మీ ప్రభువుని తలుచుకొని వణికిపోతున్నారు అని తెలుసుకున్నాను. ఏమైనా మీ ప్రభువును చూడాలనే వచ్చాను. వరుణుని వెతుక్కుంటున్న నాకు ఒక నియమం ఉంది. చిన్నతనంలో చపలత్వంతో యుద్ధరంగంలో నన్ను జయించిన వాడిని వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. నా వాళ్ళంతా అయినా నీకు పెళ్ళైనట్టే అంటూ ఏలన చేస్తున్నారు. మహావీరుడివి కనుక యుద్ధరంగానికి వచ్చి నన్ను గెలుచుకొని నీ సొంతం చేసుకో. నా కోరిక నెరవేర్చు. ఒక్కడివే వచ్చినా సరే, నిశుంభుడితో కలిసి వచ్చినా సరే, ఎట్లాగైనా నన్ను వివాహం చేసుకోమని సుగ్రీవాసురుడు ద్వారా శుంభుడికి సందేశాన్ని పంపించింది కౌశికి. కౌశికి మాటలు విన్న సుగ్రీవాసురుడు ఆశ్చర్యపోయి ఆమెకు ఎన్నో విధాలుగా నచ్చజెప్పి యుద్ధం మాని మా ప్రభువుని చేపట్టమని సలహా కూడా ఇచ్చాడు. కౌశికి సుగ్రీవాసురుడు చెప్పినదంతా విని మీ ప్రభువులు మహాపరాక్రమవంతులని నాకు తెలుసు. అయినా చిన్ననాటి ప్రతిజ్ఞని తీర్చుకోకపోతే చెలికత్తెలు నన్ను మరింతగా గేలి చేస్తారు కదా. కనుక మీ ప్రభువులిద్దరిలో ఎవరు బలవంతులైతే వాళ్ళే నా భర్త అని చెప్పి వాళ్ళని యుద్ధానికి రమ్మని అవమానం పంపించింది పరాశక్తి. సుగ్రీవాసురుడు శుంభుడికి కౌశికి పంపిన సందేశాన్ని భయంగా వినిపించాడు. అంతా విన్న శుంభుడు నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా అన్నట్టుగా నిశుంభుని వైపు చూశాడు. వాడు అంతకన్నా మూర్ఖుడై ఈ పాటి ఆడదానితో యుద్ధానికి మనమెందుకు వెళ్ళడం, ఈ ధూమ్రాలోచుడిని పంపిద్దాంలే అన్నాడు శుంభుడితో. శుంభుడికి నిశుంభుడికి చెప్పిన ఆలోచన నచ్చింది. వెంటనే ధూమ్రాలోచుడిని నువ్వు వెళ్ళి కాళికతో సహా అందరినీ సంహరించైన కౌశికిని నా దగ్గరకు బంధించి తీసుకునిరా అని ఆజ్ఞాపించి కౌశికి దగ్గరికి పంపాడు. శుంభుడి ఆజ్ఞగా ధూమ్రాలోచుడు కౌశికితో యుద్ధానికి 60,000 మంది రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. శుంభుడి
విరాహ వేదనని వినిపించి సామోపాయాన్ని ప్రయోగించాడు ధూమ్రాలోచనుడు కౌశికి మీద. సుకుమారమైన నీ పాద తాడనంతో మా ప్రభువును పులకింపజేసి అతనికి గల విహార బాధని తొలగించి శోకరహిత్యాన్ని కలిగించు అంటూ హితబోధ చేశాడు. అన్నీ వింటూ మౌనంగా ఉంది కౌశికి. కానీ కాళిక కల్పించుకొని కోపంతో, నీకు చేతనైతే యుద్ధం చేయి, లేకపోతే వెళ్ళిపో. అయినా నీతో మాకు యుద్ధం ఏమిటి? మీ మందమతిని మా జగన్మోహిని వివాహమాడుతుందా? ఆడ ఏనుగు ఎక్కడైనా గాడిదను కోరుకుంటుందా? వెళ్ళి మీ నిశుంభులను యుద్ధానికి రమ్మని మా మాటగా చెప్పు అంటూ ధూమ్రాలోచనుని ఘాటైన సమాధానం చెప్పింది కాళిక. ధూమ్రాలోచనుడు కాళికతో, ముందు నిన్ను చంపి ఆ పైన కౌశికిని బంధించి మా ప్రభువు దగ్గరకు తీసుకువెళ్తానంటూ కాళిక మీదకి బాణవర్షం కురిపించాడు. కాళిక కూడా అతడికి తగినట్టుగానే బాణప్రయోగం చేసింది. ఇద్దరికి భయంకరమైన యుద్ధం జరిగింది. కాళిక ముందుగా ధూమ్రాలోచనుడి రథానికి కట్టిన గాడిదలను సంహరించి రథాన్ని ధ్వంసం చేసింది. ధూమ్రాలోచనుడు మరొక రథాన్ని ఎక్కి కత్తులతో కాళిక మీదకి విసురుతూ ఉన్నాడు. కాళిక ఆ కత్తులను మధ్యలోనే ఖండిస్తూ అతడి రథాన్ని ఇరుపక్కల ఉన్న రాక్షసులను, గాడిదలను, రథసారథిని మట్టి కనిపించి ధూమ్రాలోచనుడి ధనుసును విడిచింది. కాళిక మీదకి ధూమ్రాలోచనుడు లోహంతో కూడిన పరిగెను విసరబోతుండగా కాళిక కోపంతో ధూమ్రాలోచనిపై హుంకరించింది. ధూమ్రాలోచనుడు భస్మమైనాడు. దేవతల కాళిక మీద పూలవర్షాన్ని కురిపించారు. ధూమం అంటే పొగ, లోచనం అంటే కన్ను. పొగ చుట్టేసినప్పుడు ఎదురుగా ఉన్న వస్తువు స్పష్టంగా చూడలేము. ధూమ్రాలోచనుడి స్థితి అదే. ఉన్నదాన్ని స్పష్టంగా తెలుసుకోలేకపోవడం, చూడలేకపోవడమే ధూమ్రాలోచతత్వం. దానిని పోగొట్టుకోవాలంటే, నిత్య సత్య దర్శనం పొందాలంటే పరాశక్తి పాదారవింద దర్శనం పొందగలడం ఒకటే మార్గం. సేవకులు శుంభుడికి ధూమ్రాలోచనుని మరణవార్తను వినిపించారు. యుద్ధం చేయడమే, సంధి చేసుకోవడమో మీరే ఆలోచించి నిర్ణయించండి. ఒంటరిగా వచ్చిన దేవతలంతా ఆమె వైపే ఉంటారు. సమయం వచ్చినప్పుడే వాళ్ళు బయటపడతారు. మీరు ఏది చేద్దామంటే అది చేద్దాం, కానీ హితమైన సత్యాన్ని మితంగానైనా చెప్పడం మా బాధ్యత అన్నారు శుంభుడితో సేవకులు. శుంభుడు సేవకులు చెప్పిన మాటలు ప్రశాంతంగా విని తమ్ముడిని తీసుకుని రహస్య మందిరంలోకి వెళ్ళాడు. ఇద్దరు ఆలోచించుకొని చండముండులను పంపించడానికి నిర్ణయించుకున్నారు. రహస్య మందిరంలో నుంచి బయటికి వస్తూనే చండముండులను పిలిచి మదగౌరవంతో ఆంకరిస్తూ సిగ్గులేని ఆ ఆడవాళ్ళిద్దరిని సంహరించడమని అన్నదమ్ములిద్దరిని కలిసి ఆదేశించారు. చండముండులు శుంభుడి ఆజ్ఞానుసారం కౌశికి కాళికలతో యుద్ధం చేయడానికి గొప్ప దానవ సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్లారు. సింహవాహనంపై ఉన్న కౌశికి పక్కనున్న కాళికను చూసి చాలా బుద్ధివంతుల్లాగా మాట్లాడడం మొదలుపెట్టారు. కన్యల్లారా, నిశుంభులను, దేవేంద్రాదులను కూడా ఓడించి మహావీరులు. మీరేమో సుకుమారులు, ఒంటరి వాళ్ళు. సింహం అండ చూసుకొని విరవీగుతున్నారేమో. ఇటువంటి సింహాలు కొన్ని కోట్లు వచ్చినా నిశుంభులను జయించడం సాధ్యం కాదు. మా ప్రభువు సామర్థ్యం ముందు నీ 18 చేతులు ఎందుకు పనికిరావు. కనుక మా ప్రభువును కోరుకున్నట్టు ప్రవర్తించమని హెచ్చరించారు. పనులను దూరంగా వదిలిపెట్టి సుఖ సంతోషాలతో కలిగించే పనులను వెంటనే మొదలుపెట్టమని చెప్తూ ఉంటారు అంటూ చండముండులు కౌశికులకి హితోపదేశం చేశారు. దేవతలు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ స్వార్థం కోసం మీకు మోసపూరితమైన మాటలు చెబుతూ ఉన్నారు. అవి విని మోసపోవద్దు. తన పని కోసం స్నేహం చేసే మిత్రుని వదిలిపెట్టి ధర్మం కోసం జత చేసే మిత్రుడిని మాత్రమే ఆశ్రయించాలి. అయినా ఇన్ని చెప్పి ఏమి ప్రయోజనము? అసలు నువ్వు శుంభుడి దగ్గరకు రా. అతనిని భర్తలుగా స్వీకరించి అక్కడ సకల భోగ భాగ్యాలను అనుభవించుదురు అన్నారు చండముండులు మాటలు వినగానే కౌశికి కళ్ళల్లో నుంచి నిప్పులు కురిపిస్తూ గట్టిగా ప్రళయాకార మేఘంలాగా గర్జించింది. నాకు ఎవరూ భర్త కానవసరం లేదు. అయినా అసలు నాకు భర్తతో పనే లేదు. నేను సర్వతంత్ర స్వతంత్రాలని.
పైగా ఈ చరాచర ప్రపంచానికంతటికీ నేనే నాయికను, అధిష్టానంను కూడా. మీ శుంభ నిశుంభుల వంటి వాళ్ళని అనేక మందిని నేను మట్టుపెట్టాను. ఎప్పుడు మీ దానవులంతా నా చేతిలోనే మరణిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎలా జరిగినా ఇప్పుడు మాత్రం కాలమే మీ దగ్గరికి తానుగా వచ్చింది. అయినా మీ ప్రభువుల మాటల పక్కన పెట్టావు. యుద్ధానికి వచ్చావు కదా, ముందు యుద్ధం చెయ్యి. ముందు నిన్ను, ఆ పైన నీ సోదరుడిని, ఆ తరువాత శుంభ నిశుంభులను, చిట్ట చివరిగా రక్తబీజుని సంవరించాలని నేను వేసుకున్న ప్రణాళిక. పిరికి వాళ్ళు వాళ్ళ భయాన్ని పోగొట్టుకోవడానికి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. నిలబడి యుద్ధం చేస్తావో పారిపోతావో తొందరగా నిర్ణయించు అన్నది చండముండులతో కౌశికి మాటలకు పౌరుషంతో చండముండులిద్దరూ ఒకేసారి ధనుష్టాకారం చేశారు. జగదంబ శంఖం పూరించగానే సింహం దులుపుకుని గట్టిగా గర్జించి క్షణంలోనే ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. కాళిక పులి చర్మాన్ని చీరగాను, ఏనుగు చర్మాన్ని బయటగాను ధరించి, పులిల దండలను మెడలో వేసుకుని, రెండు చేతులతో ఖడ్గాన్ని పాశాన్ని ధరించి, పొడవైన నాలుకతో విశాలమైన నోటిని తెరిచి కాలరాత్రిలాగా చండముండితో యుద్ధం చేస్తూ ఉంది. చండుడి రథసారథి ముక్కలయ్యారు. కనురెప్పపాటు కాలంలోనే వచ్చిన సైన్యం సగభాగం నశించింది. చేసేందుకేమీ లేని చంద్రుడు జారిపడిన రథచక్రాన్ని ఎత్తి విసరబోతుండగా అంబిక ఒక బాణంతో ఆ చక్రాన్ని పిండి చేయడంతో తట్టుకోలేని చంద్రుడు మూర్ఛపోయి నేల మీదకి పడిపోయాడు. చంద్రుడు పడిపోవడంతో ముందుడు మరింత కోపంతో బాణవర్షాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. అంబిక బాణాలకి ముందుడి బాణాలు నువ్వు గింజలా రాలిపోతుండడంతో పాటు ముందుడు మూర్ఛపోయాడు. ఇంతలో తేరుకున్న చంద్రుడు ఇనుప గదని తీసుకుని కాళిక మీదకి విసిరాడు. ఆ గద కాళిక కుడి చేతికి తగిలి కింద పడబోతుండగా తీసి చన్నని తీగని విసిరినట్టుగా గదని కొన్ని ఆమడల దూరంలో పడేటట్లుగా విసిరేసింది. చంద్రుడిని మంత్రశక్తితో పట్టి బంధించి కాలు చెయ్యి కదలకుండా చేసింది. ముందుడు శక్తాయుధంతో తన పైకి దూసుకొస్తుండగా చూసి బాణపాశంతో వాడిని కట్టిపడేసింది. వల్లో చిక్కుకున్న కుందేలాగా ఉన్న అన్నదమ్ములిద్దరినీ తీసుకువెళ్ళి అంబిక